అమలు చేస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఆయనకి. హ్మ్. అవును. సాధ్యం చేస్తే. అంటే పెద్ద కసరత్తు. ఎందుకంటే హ్మ్. మొన్ననే మనం మాట్లాడుకున్నాం దాని అవును. మీద వివరంగా. హ్మ్. దీంట్లో ఓటు బ్యాంక్ రాజకీయం ముడిపడి ఉంది. హ్మ్. ఎందుకని దశాబ్దాల తరబడి తెలీదా పార్టీలకి అవును. అనుసంధానం చేయాలని? హ్మ్. ఎందుకు చేయలేదు? హ్మ్. ఇది చేస్తే రైతుకి బోలెడంత ఖర్చు తగ్గిపోద్ది. అవును. కానీ మన రాష్ట్రంలోనే ఆలోచించుకుంటే రైతులు ఎంతమంది? రైతు కూలీలు ఎంతమంది? హ్మ్. రైతులు 20 మంది ఉంటే రైతు కూలీలు 80 మంది ఉంటారు అవును. ప్రతి చోట కూడా. హ్మ్. 80 ఓట్లు ఈళ్ళవి ఉన్నాయి, 20 ఓట్లు ఆళ్ళవి ఉన్నాయి. హ్మ్. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం చాలా మంచిది. హ్మ్. రైతులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి? పని వాళ్ళు దొరక్కపోవడం. అవును. ఎందుకని? భారీ వ్యయం అయిపోవడం. అవును. ఎందుకు అయిపోయింది? ఈ కూలీలకి సంబంధించి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బులొస్తున్నటువంటి కారణంగా హ్మ్. డిమాండ్ పెంచడం. హ్మ్. డిమాండ్ పెంచడంకి అనుగుణంగా చేస్తే గనక రైతుకి గిట్టుబాటు కాకపోవడం. అవును. అంటే ఇదివరకటి రోజుల్లో రైతు ఇప్పుడు మా ఫాదరోళ్ళు ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళు.